పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఓజీ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర భారీగా పవన్ ఫ్యాన్స్ ఓజీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పవన్ ఓజీ మూవీ కటౌట్స్లతో రచ్చరచ్చ చేస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇలాంటి సినిమా తీయలేదని అభిమానులు అంటున్నారు. ఈ మూవీలో ఇచ్చినట్లుగా ఏ మూవీలోనూ పవన్కు ఎలివేషన్ ఇవ్వలేదంటున్నారు. ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు కూడా చూడలేదంటున్నారు పవన్ అభిమానులు. పవన్ కళ్యాణ్ని ఎలా చూపించాలో అలా చూపించారని అభిమానులు ఖుషి అవుతున్నారు. పవన్ లుక్, ఎలివేషన్లు, ఫైట్ సీన్లు, తమన్ బీజిఎం ఆకట్టుకున్నాయని అభిమానులు చెప్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఓజీ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర భారీగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పవన్ ఓజీ మూవీ కటౌట్స్తో రచ్చరచ్చ చేస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఎలాంటి సినిమా తీయలేదని అభిమానులు అంటున్నారు. ఈ మూవీలో ఇచ్చినట్లుగా ఏ మూవీలోనూ పవన్కు ఎలివేషన్ ఇవ్వలేదంటున్నారు. ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు కూడా చూడలేదంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో అలా చూపించారని అభిమానులు ఖుషి అవుతున్నారు. పవన్ లుక్, ఎలివేషన్లు, ఫైట్ సీన్లు, తమన్ బీజిఎం ఆకట్టుకున్నాయని అభిమానులు చెప్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ మానియా పట్టుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఓజీ నిన్న నైట్ ప్రీమియర్ షోలతో ఒక్కసారిగా హిట్ టాక్తో రెండు తెలుగు రాష్ట్రాలే కాదు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్తో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి నైట్ నుంచి కూడా ప్రీమియర్ షోలతో ఓజీ సినిమా సందడి చేస్తుంది. ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో అటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అదేవిధంగా ఇతర కంట్రీస్లో కూడా ఓజీ చిత్రం పూర్తి స్థాయిలో సందడి చేయబోతుంది. ఉదయం నుంచే ఈరోజు సుదర్శన్ థియేటర్లో 7:30కే షో ప్రారంభం కాబోతున్నటువంటి తరుణంలో పవన్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓజీ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ రూపంలో చేసినటువంటి చిత్రం మొదటి కావడం, అదేవిధంగా ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్కి సంబంధించి శుద్ధి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ గతంలో ఇచ్చినటువంటి ఏ సినిమాల్లో కూడా లేవు అనేటటువంటి అంశాన్ని అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఓజీ ఓజీ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు మాట్లాడించేటటువంటి ప్రయత్నాలు చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, వెళ్తున్నారు? నేను చైతన్యపురం నుంచి వచ్చానండి. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. జై పవర్ స్టార్. మొదటిసారి గ్యాంగ్స్టర్కి సంబంధించి ఒక గ్యాంగ్స్టర్ రూపంలో చిత్రం వచ్చింది కదా, అసలు స్టైల్స్ కానీ లుక్ కానీ పవర్ స్టార్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది. కానీ థియేటర్లో సెలబ్రేషన్స్ చేయనివ్వట్లేదు. కొద్దిగా హర్ట్ అయినా సరే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని చెప్పి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ సార్. నైట్ ప్రీమియర్ షోలు చూసారా? ప్రీమియర్ షో చూడలేదు, బట్ టాక్ మాత్రం ఇండస్ట్రీ రికార్డ్, మొత్తం రికార్డ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇస్ ద నెంబర్ 1. మొత్తానికి నైట్ వచ్చినటువంటి ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి టాక్తో ఇండస్ట్రీలో ఒక రికార్డ్ని ఓజీ క్రియేట్ చేయబోతుంది అనేటటువంటి ఆనందంలో పవన్ ఫ్యాన్స్ అంతా ఉన్నారు. ముఖ్యంగా ఒక పవన్ ఫ్యాన్సే కాదు, అదేవిధంగా సెలబ్రిటీలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఓజీ. ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని థియేటర్స్లో సందడి చేయబోతున్నటువంటి తరుణంలో ఓజీ ఏ విధమైనటువంటి కలెక్షన్లు రాబట్టబోతుంది, అదేవిధంగా
సుజిత్ ఇచ్చినటువంటి ఎలివేషన్స్ కానీ అదేవిధంగా గతంలో మేము అత్తారింటికి దారే సినిమాని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసాం. తర్వాత ఒక గ్యాంగ్స్టర్ రూపంలో ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి ఈ చిత్రం ద్వారా మరొకసారి బంపర్ హిట్ కొట్టాడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి అంశాన్ని ఓజీకి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమా బంపర్ హిట్ కొడుతుందంటూ ఇప్పటికే ఎక్స్ వేదికగా ప్రతి ఒక్కరు కూడా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నైట్ జరిగినటువంటి ప్రీమియర్స్లలో ముఖ్యంగా పవన్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కానీ అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు సైతం సందడి చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఆయన ఓజీకి సంబంధించినటువంటి టీషర్ట్లు కానీ అదేవిధంగా టవల్స్ వేసుకుంటూ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి టవల్స్ వేసుకుంటూ వారంతా కూడా థియేటర్లో హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏ మూవీ వచ్చినా సరే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి థియేటర్స్ అటు సుదర్శన్ కానీ ఇటు సంధ్యా థియేటర్స్ వద్ద పెద్ద ఎత్తున హంగామా ఉంటుంది. కానీ గతంలో జరిగినటువంటి పుష్ప 2 సందర్భంగా జరిగినటువంటి ఘటనలని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఇక్కడ ఎటువంటి హంగామాని క్రియేట్ చేయకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారీ కటౌట్లు కానీ ఏ విధమైనటువంటి హంగామా చేయకుండా పోలీసులు కొంత దృష్టి కేంద్రీకరించడంతో ఇక్కడ ఈసారి కటౌట్లకు సంబంధించినటువంటి ఏవి కూడా ఇక్కడ కనబడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా నైట్ నుంచి కూడా ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అంశంలో హిట్ టాక్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నటువంటి మూవీ. ఎందుకంటే గ్యాంగ్స్టర్ రూపంలో వచ్చినటువంటి మొదటి చిత్రం కావడంతో పాటు అదేవిధంగా సాహో యంగ్ డైరెక్టర్ అయినటువంటి సుజిత్ పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ కానీ అదేవిధంగా సాంగ్స్ కానీ తమను ఇచ్చినటువంటి మ్యూజిక్ కానీ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి రియల్ గ్యాంగ్స్టర్ ఎవరంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ గ్యాంగ్స్టర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఆ నినాదాలను ప్రధానంగా పవన్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.